అటు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది. ఉదయం 11కి జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో సమావేశం షురూ కానుంది. ఇక సమావేశానికి కోరం సరిపోతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ జనసేన నుంచి తీవ్ర పోటీ ఉంది. ఏప్రిల్ 26న జరిగిన అవిశ్వాస తీర్మానంతో వైసీపీ నేత జియానీ శ్రీధర్ పదవి కోల్పోయారు. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిపై కూటమి నేతల్లో టెన్షన్ కొనసాగుతుంది. ఉదయం 11కి జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో సమావేశం షురూ కానుంది. ఇక ఈ సమావేశానికి కోరం సరిపోతే డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. డిప్యూటీ మేయర్ పదవి కోసం టీడీపీ జనసేన నుంచి తీవ్ర పోటీ ఉంది. ఏప్రిల్ 26న జరిగిన అవిశ్వాస తీర్మానంతో వైసీపీ నేత జియానీ శ్రీధర్ పదవి కోల్పోయారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లను అందిస్తారు. సూర్యప్రకాష్, చక్రి, జీవీఎంసీలో ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నికైతే జరగబోతుంది. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకున్న డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ గత నెల 26వ తారీఖున అవిశ్వాసంలో అయితే పదవిని కోల్పోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు అయితే పూర్తిగా అయితే ప్రస్తుతం ఈ రోజు 11 గంటలకు జీవీఎంసీ కార్యాలయం కౌన్సిల్ హాల్లో అయితే ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. కానీ ఇక్కడ ఉత్కంఠ ఏంటంటే మేయర్ ఎన్నికప్పుడైతే ఒక్కసారిగానే ముందుగానే పేరు ఎవరికైతే తెలియడంతో ఆ యొక్క ఎన్నిక అనేది చాలా సులభంగా జరగడం జరిగింది. కానీ డిప్యూటీ మేయర్ పైన అయితే టీడీపీ జనసేన మధ్య అయితే తీవ్ర పోటీ అయితే నెలకొంది. చక్రి, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దాదాపు 20 మంది అయితే దీనికోసం అయితే ఆశావాహులు అయితే ఉన్నారు. విచిత్రంగా పోటకి ఒక్కొక్క రంగు మంచుకోవడం అయితే జరుగుతుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు దాదాపు 20 మంది ఆశావాహులు ఉండడంతో అదంతా కూడా షీల్డ్ కవర్ లో పెట్టేసి పేరును ఇప్పటికి కూడా రిలీజ్ చేయలేదు. ఇలా రిలీజ్ ఏమైనా చేస్తే ముందుగా ప్రకటిస్తే దాదాపు కార్పొరేటర్లు ఎవరైనా సరే రావడానికి కౌన్సిల్ హాల్ మీటింగ్ కి హాజరు కాకపోవచ్చు అనే భయంతో అయితే ఈ యొక్క షీల్డ్ కవర్ లో అయితే వాళ్ళ పేరుని అయితే ఉంచడం జరుగుతుంది. ప్రస్తుతం సమావేశానికి కోరం సరిపోవడానికి అయితే అందరూ కూడా హాజరవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 74 మంది అయితే ఉండాలి దీనికి కోరం సంబంధించి.